సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఇటీవల ఆయన పాడిన పాట మంచి ప్రజాదరణ పొందింది. ప్రజల పాలైందిరో తెలంగాణ అంటూ మరోసారి తన గొంతు వినిపించారు. ప్రజాపాలనొచ్చేరో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ, ప్రజాపాలనొచ్చేరో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ, రేవంతన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ, రేవంతన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ. ఒకప్పుడు తెలంగాణ ఎవరి పాలైందిరో అని పాడారు, ఇప్పుడు ప్రజల పాలైందని పాడుతున్నారు. అంటే మీరు ఎటెళ్తే అటే పాట వెళ్తుందా? ప్రజలు అనుకునేటువంటి భాషనే పాటగా రాశాను తప్ప నా సొంత నిర్ణయంతో రాయలే. నేను వారి స్పందనను చూసి రాశాను, వారి కన్నీళ్లను చూసి, వారి దుఃఖాన్ని చూసి. త్యాగాలు చేసిన తెలంగాణ ఎవరి పాలైంది అని ప్రజలు అన్నప్పుడు ఆ పదం తీసుకొని రాసినటువంటి పాటే ఎవరి పాలైందిరో తెలంగాణ. మరి ఇప్పుడు ఏమంటున్నారు ప్రజలు? మీరు గద్దర్ని అనుకరిస్తారు అని అంటారు కదా, అంటే అది ఎంతవరకు కరెక్ట్? గద్దరన్నను అనుకరించడము అనేది నేను తప్పుగా భావించట్లేను. ఎవరైనా అనుకోవచ్చు వాళ్ళ మనసులో, గద్దరన్న లాగా పాడుతుండని అనుకోవచ్చు, అనుకోని నాకేం తప్పు లేదు. మీకు అది నచ్చుతుందా లేకపోతే ఎలా? ప్రౌడ్ గా ఫీల్ అవుతాను, తప్పేంటి? ఈ బహుజన వాదం అనేది అంటే రాజకీయంగా వర్కౌట్ అయ్యే పనేనా అండి? బహుజన వాదం అంటే ఏంది అర్థం? మెజార్టీ పీపుల్ అయినటువంటి వాళ్ళకు అధికారం రావడమే. ఇవాళ 42% రిజర్వేషన్ వచ్చిందనేది ఎంత మార్పు తెలుసా? మీరు విరాట పర్వంలో కూడా మీరు పాట రాశారు కదండి, రాశారు, పాడారు. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మాడి, సంద్రాన్నైనా ఎదిరిదొచ్చే ఓలచ్చ గుమ్మాడి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మరి మనతో ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, రచయిత, గాయకుడు ఏపురి సోమన్న గారు. ఇటీవల ఆయన పాడిన పాట మళ్ళీ మంచి ప్రజాదరణ పొందింది. ప్రజల పాలైందిరో తెలంగాణ అంటూ మరోసారి తన గొంతు వినిపించారు. మరి ఆ పాట గురించి, ఆయన రాసిన పాటల గురించి, ఆయన రాజకీయ ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ అందరికీ కూడా నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో మరోసారి ప్రజల పాలైందిరో తెలంగాణ అని పాట పాడారు, మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి ప్రజాదరణ పొందుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీకు. థాంక్యూ. సో ఒకసారి ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్? ప్రజాపాలనొచ్చేరో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ, ప్రజాపాలనొచ్చేరో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ, రేవంతన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ, రేవంతన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ. కోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకాడేసి పొగరు పట్టిన దొరల గద్దె దింపితేను, పొగరు పట్టిన దొరల గద్దె దింపితేను, పొగరు పట్టిన దొరల గద్దె దింపితేను. ప్రజాపాలనొచ్చేరో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ, ప్రజాపాలనొచ్చేరో తెలంగాణ, ప్రజల పాలైందిరో తెలంగాణ, రేవంతన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ, రేవంతన్న ఏలేరో తెలంగాణ, బాధలన్నీ తీరేరో తెలంగాణ. అట్లా ప్రజల పాలైంది అనేటువంటి చెప్తూ వారు చేసినటువంటి ఈ సంవత్సరాల కాలంలో వారు తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమం సంబంధించినటువంటి కార్యక్రమాలను పాట రూపంలో రాయడం జరిగింది. ఒకప్పుడు తెలంగాణ ఎవరి పాలైందిరో అని పాడారు, ఇప్పుడు ప్రజల పాలైందని పాడుతున్నారు. అంటే మీరు ఎటెళ్తే అటే పాట వెళ్తుందా? అట్లా ఉండదు. నేను ఎటు వెళ్తే అటు ఉండదు. ప్రజల నుంచి వచ్చే స్పందననే నేను పాటగా రాశాను. అప్పుడు కూడా ఎవరి పాలైందిరో అని అడగడానికి నా వ్యక్తిగత నిర్ణయం కాదు. నేను ఏటిగడ్డ కిస్టాపూర్కు పోయాను, మల్లన్న సాగర్కు పోయాను, ముంపు గ్రామాల ప్రజల యొక్క దుఃఖాన్ని రాశాను. వారిని కలిసినప్పుడు రేవంత్ అన్న నాయకత్వంలో అక్కడ దీక్షలు చేశారు, కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఆ ప్రజలను నేను ప్రత్యక్షంగా అక్కడ కలిశాను. కలిసిన సందర్భంగా ప్రజలు అనుకునేటువంటి భాషనే పాటగా రాశాను తప్ప నా సొంత నిర్ణయంతో రాయలే. నేను వారి స్పందనను చూసి రాశాను,
వారి కన్నీళ్ళని చూసి వారి దుఃఖాన్ని చూసి మా ఊళ్ళన్నీ ఏట్లా కలిసిపోతున్నాయి, మా గ్రామాలన్నీ ముంపులో కలిసిపోతున్నాయి, అసలు ఎవరికి వచ్చింది తెలంగాణ, అమరవీరులతో త్యాగాలు చేసిన తెలంగాణ ఎవరి పాలైంది అని ప్రజలు అన్నప్పుడు ఆ పదం తీసుకొని రాసినటువంటి పాటే ఎవరి పాలైందిరో తెలంగాణ. మరి ఇప్పుడు ఏమంటున్నారు ప్రజలు? మా పాలైందని అంటున్నారు, హ్యాపీగా ఉన్నామని అంటున్నారా? 30 ఏండ్లుగా సాగినటువంటి ఎస్సీల ఏబిసిడిల వర్గీకరణ ఉద్యమం, 30 ఏండ్లుగా సాగిన పోరాటం, రేవంత్ వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత వర్గీకరణ అమలు కోసం చట్టాన్ని చేశారు. ఇలా శాసనసభలో తీర్మానం చేశారు, చట్టాన్ని చేశారు, దాని అమలు కోసం చర్యలు తీసుకుంటుండ్రు. 75 ఏండ్ల స్వాతంత్రంలో బీసీల కోసం కులగణన చేసిన చరిత్ర ఎవరికీ లేదు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర ఎవరికీ లేదు. ఇవాళ రేవంత్ అన్నకు ప్రజాపాలనకు ఉంది. ఎస్, అది మెజార్టీ ప్రజలైన బీసీల యొక్క సమస్యలు, ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీలు 59 కులాల యొక్క వర్గీకరణ సమస్యను పరిష్కరించినటువంటి చరిత్ర రేవంత్ అన్నకు ప్రజాపాలనకు ఉంది. అందుకోసమే ఆ సంతోషాన్ని పంచుకుంటూనే నేను ప్రజల పాలైందని చెప్పాను. ఇవాళ 30 ఏండ్ల తరబడి ఎదురు చూశారు కదా, 19 మంది అమరవీరులు త్యాగాలు చేశారు కదా. దండోర ఉద్యమంతో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగిన పోరాటాలను ఆ పిలుపునందుకొని వందలాది మంది రోడ్ల మీదకి వచ్చారు. వారి జీవితం మొత్తం వృధా అయిపోయింది, త్యాగాలు చేశారు, పోరాటాలు చేశారు. అది ఎన్నికల ఎజెండాగా మారింది తప్ప అమలు కాలే ఎప్పుడు కూడా, కానీ ఈసారి అమలైంది. అంటే ఇప్పుడు సఫలీకృతం అయింది తెలంగాణ వచ్చినందుకు. రేవంత్ గారి పరిపాలనలో ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నారు. 100% తెలంగాణ రాష్ట్రం సపరేట్ స్టేట్ అయ్యి 10 ఏండ్లు ఒక నిర్బంధ కాలాన్ని చూసిన తర్వాత ఇప్పుడు స్వేచ్ఛావాయువుల తెలంగాణ, ఇప్పుడు ఊపిరి పీల్చుకునే తెలంగాణ, ఇప్పుడు ప్రశ్నించే తెలంగాణ, ఇప్పుడు ఆకలి దుఃఖాలు లేనటువంటి తెలంగాణగా నిర్మాణం చెందుతూ ఉంది. క్రమేపీ మారుతుంది. ఇప్పుడు సంవత్సరన్నర కాలం 60,000 పైచిలకు కొలువులు వచ్చినాయి. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అన్నారు, 200 రూపాయలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇలా గృహాలకు వస్తున్నటువంటి సందర్భం. ఉచితంగా సక్సెస్ఫుల్ గా సాగుతా ఉన్నాయి. ఉచిత బస్సులు ప్రయాణం, ఆడబిడ్డలకు ఎక్కడ పోయినా పైసలు కాదు, పైసలు పర్సులు పెట్టుకోవద్దు, ఆధార్ కార్డు పర్సులు పెట్టుకొని పోతే టికెట్ అని అడగానే ఆధార్ కార్డు చూపిస్తే వాళ్ళు దిగాల్సిన స్టేజ్లో దిగిపోతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఒక పరిపాలన. సన్నబియ్యం, తర్వాత పేద విద్యార్థులకు కుల మత భేద లేకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్, అందరూ సమీకృతంగా చదువుకునేటువంటి స్కూల్, కులము మతం అనేది కనిపించకుండా, ఇంగ్లీష్ చదువులు అద్భుతమైనటువంటి బేసిక్ నుంచే ఇంగ్లీష్. ఇవన్నీ కూడా మంచి చెప్పడానికే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎడిపోతే పాట పోద్దా, అది కాదు, ప్రజలు ఎడిపోతే పాట ఎడిపోతుంది. రైట్, పాలిటిక్స్ పక్కకు పెట్టి ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందాం. మీరు గద్దర్ని అనుకరిస్తారు అని అంటారు కదా, అంటే అది ఎంతవరకు కరెక్ట్? గద్దర్ను అనుకరించడం కాదు, గద్దరన్నకు వారసులం మేము, సాంస్కృతిక వారసులం. ఆయన మాకు బ్లడ్ రిలేషన్ కాదు, ఉద్యమ సంబంధం, సాంస్కృతిక వారసులం మేము గద్దరన్నకు. అందువల్ల గద్దరన్నను అనుకరించడము అనేది నేను తప్పుగా భావించట్లేను. ఎవరైనా అనుకోవచ్చు వాళ్ళ మనసులో, గద్దరన్న లాగా పాడుతుండని అనుకోవచ్చు, అనుకోని నాకేం తప్పు లేదు. ప్రౌడ్ గా ఫీల్ అవుతాను, తప్పేంటి? ఆ తరంలో ఆయన ఉన్నాడు, ఈ తరంలో నేను ఇంకా 20 ఏండ్లు 30 ఏండ్లు నేను పనిచేయగలుగుతా కదా సమాజం కోసం. అంటే మీలోని గాయకుడు, రచయిత ఇవన్నీ బయటికి రావడానికి గద్దర్ ఇన్స్పిరేషన్? ఆయన ఇన్స్పిరేషన్ కదా, ఆయన ఇన్స్పిరేషన్. గద్దరన్నే ఇన్స్పిరేషన్ తోటే రచన మొదలు పెట్టాను, గద్దరనే ఇన్స్పిరేషన్ తోటే పాటగాడిగా మొదలయ్యాను, గద్దరనే ఇన్స్పిరేషన్ తోటే ప్రశ్నించడం కూడా నేర్చుకున్నాను. ఎవడి పాలైంద్రో అని అడగడానికి గల ధైర్యం వారిచ్చిన స్ఫూర్తి. అందువల్ల ఆయన కూడా నాకేదో ఎదురుగా కూర్చొని నువ్వు ఇలా రాయిరా అని చెప్పినోడు ఏం కాదు గద్దరన్న. నేను ఎదిగిన తర్వాతనే గద్దరన్నను పరిచయం అయ్యాను తప్ప అంతకుముందు గద్దరన్న పాటలు విన్నవాని నేను దూరంగా ఉండి. ఎస్, అవి నేర్చుకున్నట్టు అట్లా మొదలైనటువంటి ప్రస్థానం కనుక మేము 94, 95 ఆపరేడు, 94, 95లో ఖాళీ గజ్జ కట్టాం. అప్పుడు సమాజాన్ని ప్రభావితం చేయాలని చెప్పి అప్పుడు కలలు కన్నటువంటి వాళ్ళం, పాటల ప్రపంచంలోకి అప్పుడు వచ్చినటువంటి వాళ్ళం, అవన్నీ చూస్తూ పెరిగినటువంటి వాళ్ళం, వాళ్ళ పాటలు విన్నటువంటి వాళ్ళం. ఆయన క్యాసెట్లలో పాటలు పాడుతూ ఉంటే ఆ టేప్ రికార్డులలో మా ఇంట్లో టేప్ రికార్డు కూడా లేదు, పక్కన ఎవరో ఇంట్లో ఉంటే అక్కడ వాళ్ళ ఇంటి పోయి కూర్చొని విన్నటువంటి వాళ్ళం, అవి విని నేర్చుకునేటువంటి వాళ్ళం. వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, వందనాలు వందనాలమ్మో మా బిడ్డలు, మీకు వందనాలు వందనాలమ్మో మా కూనలు, వందనాలు వందనాలమ్మో మా కూనలు, వీరులారా సూరులారం రాడికల్లా బిడ్డలారం, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రాడికల్లా బిడ్డలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా, రైతు కూలి అన్నలారా, మీరు
వందనాలమ్మో ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారా సుక్కలల్లో కలిసి మీరు సూర్యుడై వెలిగినారా కావు కావున కాకులరిసే తలుపు గొల్లం సప్పుడాయే ఎవ్వరా వంటిట్లకొచ్చి పిలిచినట్టు అలికిడాయే మీరు కాకమ్మాలై వస్తారా కడుపు తీపి చూసిపోతారా మీకు వందనాలమ్మో మీకు వందనాలమ్మో వందనాలమ్మో అట్లా అమరవీరుల త్యాగాలు వారు గానం చేసినప్పుడు ఇని నేర్చుకునేటువంటి వాళ్ళం. తెలంగాణ సాహిత్యం, విప్లవ సాహిత్యం, దళిత సాహిత్యం ఇవన్నీ వచ్చినటువంటి హిస్టరీ. దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ కారం చెడుపు స్వాములతోటి కారం చెడులో కలదొక పల్లె పల్లె పేరు రామాదిగ పల్లె మాలా సాయబు కోయబడ్డరకు మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు గోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె అరే ఉన్న బట్టలు తెల్లగుతుక్కొని మల్లె పువ్వుల పల్లెలుంటారు ఆస్తిపాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు కుర్చీల కూసొని చాయి దాగితే ఉన్న దొరలకే కడుపులమంట అరే తురే అని ఎవడన్నంటే మాట సక్కగా రాని ఏ డబ్బ సొమ్ము మేం తింటలేమురా మా సొత్తే మా ఇష్టమంటారు నిలబడి పోరు చేసిన దళిత అట్లా చైతన్యవంతమైనటువంటి పాటలు మేము చిన్నప్పుడు విన్నటువంటి వాళ్ళం. జననాట్య మండలిగా గ్రామాల్లోకి ఆ క్యాసెట్ల రూపంలో వచ్చేటువంటి పాటలు. ఈ బహుజన వాదం అనేది అంటే రాజకీయంగా వర్కౌట్ అయ్యే పనేనా అండి? అంటే రాత్రి ఏది మారదు. మెజార్టీ ప్రజలైనటువంటి ప్రజలకు అధికారం. బహుజన వాదం అంటే ఏంది అర్థం? మెజార్టీ పీపుల్ అయినటువంటి వాళ్ళకు అధికారం రావడమే. ఇవాళ 42% రిజర్వేషన్ వచ్చిందనేది ఎంత మార్పు తెలుసా? చాలా గొప్ప మార్పు, అది విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఈ మార్పు కోసమే ఏళ్ల తరబడి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు బీసీ సంఘాలు పెట్టి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడారు. కానీ ఇవాళ 42% రిజర్వేషన్ రావడం అనేది మేమెంత మందిమో మాకంత వాటా, ఇది న్యాయమైన డిమాండ్. ఇవాళ ఎస్సీలో 59 కులాలు, ఈ 59 కులాల్లో 58 కులాలకు సామాజిక న్యాయం రావాలి. 58 కులాల వాటా కేవలం 59వ కులంగా ఉన్నటువంటి కొంతమంది మిత్రులకి, పిడికడ మందికి అది చేరుతుంది కనుక సమిష్టిగా రాజ్యాంగ ఫలాలు అందాలనేటువంటి ఒక లక్ష్యంతో వర్గీకరణ ఉద్యమం ఏ ఒక్క కులానికో ఎవరో వర్గాలకు వ్యతిరేకమైంది కాదు. వర్గీకరణ అడుగుతున్నామంటే అర్థం ఏంది? జనాభా ప్రాతిపాదికన మేమెంత మందిమో మాకంత వాటా. ఎస్ అని దాన్ని అడుగుతున్నాం. అందువల్ల గొప్ప మార్పు, అది సాధ్యమయ్యే పని కాదు, సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఒక బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధ్యక్షుడిగా ఉన్నాడు రాష్ట్రంలో. అదే బీసీల గురించి మల్లన్న గారు కూడా గొడవ పడ్డారు కదా, అందుకే ఆయన పార్టీ నుంచి కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది కదా. అంటే సస్పెండ్ చేశారనుకోండి. మల్లన్న గారి విషయం సబ్జెక్ట్ వేరు. నేను బీసీ కులగణనలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి కరెక్ట్ గా లేదు, కులగణన సరిగ్గా జరగలేదు అని మల్లన్న వాదించారు. లేదు, అద్భుతంగా జరిగింది. సరే, మల్లన్న గారు వారి ఎజెండా వారికి ఉండొచ్చు, నేను కాదనను. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా తీసుకున్నటువంటి డిసిషన్, ఒక బీసీకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఒక ఎస్సీకి మల్లికార్జున ఖార్గే అనేటువంటి ఒక గొప్ప మహానేత, దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి నాయకుడు ఇలా జాతీయ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి చరిత్ర ఉంది. తర్వాత ఇక్కడ బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఎస్సీలకు 4 మంత్రి పదవులు ఇచ్చిన చరిత్ర ఉంది. తెలంగాణ రాష్ట్రంలో
టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిగలకు ఒక మంత్రి పదవి ఇచ్చినటువంటి చరిత్ర లేదు, మహిళలకు అసలు మంత్రి పదవులే లేవు. అట్లాంటి ఒక చరిత్ర ఇవాళ మనకు అద్భుతంగా సామాజిక మార్పు జరుగుతూ ఉంది. బహుజనవాదం అనేది సాధ్యమయ్యే పనే అంటే నీ చేతిలో ఉన్న పెత్తనాన్ని అంత ఈజీగా నువ్వు వదులుకోలేవు. నీ చేతిలో ఉన్న పెత్తనాన్ని నాకు ఇయ్యమంటే అంత ఈజీగా నువ్వు ఒప్పుకోవు. కానీ మారుతున్న జన సమీకరణ, పెరుగుతున్న జనాభా ప్రాతిపాదికన కాలం అనేది ఖచ్చితంగా ఆ పరిష్కార దిశగా చూపాల్సిందే. అది గత్యంతరం లేనటువంటి పరిస్థితి, అనివార్యం. ఇది చేయాల్సిందే అనేటువంటి అనివార్యం. ఇప్పుడు ఇంతకాలం ఈ పార్టీలన్నీ కూడా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పాలించినాయే కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి 42% రిజర్వేషన్ కావాలని చెప్పి ఎందుకు డిమాండ్ వచ్చింది? ఆ డిమాండ్ ముందుకు వచ్చింది కనుక పార్టీ ఏదున్నా, పాలకులు ఎవరున్నా ఆ డిమాండ్కు తలొగ్గాల్సిందే కదా. ప్రజల డిమాండ్ అమలు చేయాల్సిందే కదా. చేయకపోతే ప్రజలకు దూరం అవుతారు కదా. అందువల్ల ఈ 42% రిజర్వేషన్ అనేది చాలా గొప్ప మార్పుగా మేము భావిస్తా ఉన్నాం. బీసీ వర్గాల్లో ఒక పండుగ వాతావరణం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ వర్గాలు కూడా ఒక పండుగ వాతావరణం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దానికే మేము స్వాగతిస్తూ చెప్పాం. మేము వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. రేవంతన్న పాలనకు మద్దతు వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. ఇది 30 ఏళ్ల పోరాటం, జాతి బిడ్డల ఆరాటం, జాతి బిడ్డల ఆరాటం, జాతి బిడ్డల ఆరాటం. ఎన్నో త్యాగాలు చేసినారు, ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు, ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు, ఎన్నో ప్రాణాలు ఇచ్చినారు. అవసరాలకు వర్గీకరణను వాడుకున్నాయి అన్ని పార్టీలు, వాడుకున్నాయి అన్ని పార్టీలు, వాడుకున్నాయి అన్ని పార్టీలు. మాది గోళ్లకు రేవంతన్న గుండె బలం అయ్యిందో, ఏగా తరబడి తండ్రాట కాంగ్రెస్ సర్కారు తెచ్చిందో. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. మానవత్వమున్నవాడు మహనీయుడు రేవంతన్న, మహనీయుడు రేవంతన్న, మహనీయుడు రేవంతన్న. ఆహా చెప్పులు గుట్టిన మాది గోళ్ళ చెమటానెత్తురు చూసి నోడు, చెమటానెత్తురు చూసి నోడు, చెమటానెత్తురు చూసి నోడు. తప్పులు కొట్టిన మాది గోళ్ళ గుండె చప్పుడు విన్నవాడు, గుండె చప్పుడు విన్నవాడు, గుండె చప్పుడు విన్నవాడు. పడవబడ్డ మాదిగ వాడల జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు, జాడలాను వెతికినాడు. వర్గీకరణతో వెనకబడ్డ జాతులు బాగుపడతాయిరన్నా, జాతులు బాగుపడతాయిరన్నా, జాతులు బాగుపడతాయిరన్నా. రాజ్యాంగ పాలాలందని జాతులు అందుకొని ముందుకొస్తాయిరన్నా, అందుకొని ముందుకొస్తాయిరన్నా, అందుకొని ముందుకొస్తాయిరన్నా. ఏబిసిడీలు ఆహా అరే వర్గీకరణ అమలైతే ఉపకులాలు బాగుపడతాయి, ఉపకులాలు బాగుపడతాయి, ఉపకులాలు బాగుపడతాయి. మా మాది గోళ్లకు రేవంతన్న గుండె బలం అయ్యిందో, ఏంగా తరబడి తండ్రాట కాంగ్రెస్ సర్కారు తెచ్చిందో. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు. రేవంతన్న పాలనకు మద్దతు ఇయ్యరదండోరా. జాతర చేద్దాము. వర్గీకరణ వచ్చిందో మాదిగ పల్లెలకు, ఉపకులాల వాడలకు. రాజ్యాంగం హక్కు దక్కిందో మన జాతి బిడ్డలకు, చదువుకునే తమ్ముళ్లకు, చదువుకునే తమ్ముళ్లకు, చదువుకునే తమ్ముళ్లకు. ఓసీల పాలనలో బీసీలు, ఎస్సీలు చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. మీకు మంత్రి క్యాబినెట్లో కొన్ని సీట్లు, అసెంబ్లీలో కొన్ని సీట్లు ఇస్తే చాలు, దానికే హ్యాపీ. అసలు మొత్తమే రానియనుడు ఉన్నాడు కదా, అసలు గుర్తించని వాళ్ళు ఉన్నారు కదా. ఇవాళ ఏ ఎజెండా అయితే ముందుకు వచ్చిందో ఆ ఎజెండాను ముందుకు తీసుకొచ్చి జనాభా ప్రాతిపాదికన వారికి సమన్యాయం, సామాజిక న్యాయం
ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంటే దాన్ని కూడా మనం చెడుగా ఎట్లా భావించుకుందాం? అంటే ఇప్పుడు అసలు ఈయనైనా అసలు ఇయ్యలేదు, ఓ 4 మంత్రి పదవులు ఇచ్చి కూర్చోబెడితే ఆ జాతిని గౌరవించినట్టే కదా, అది జాతి గౌరవంగానే భావిస్తాం కదా, దాన్ని ఎట్లా తప్పుగా చూస్తాం? చాలు ఒక 4 ఇస్తే చాలు అన్నట్టు సాటిస్ఫైడ్ అనమాట. అట్లా ఉండదండి. మనం వాళ్ళు ఏమి ఇవ్వలేరు, వీళ్ళు కొంతైనా ఇచ్చిరు అని అంటారు. ఇప్పుడు తెలంగాణలో ఒక మాట ఉంటుంది, పెట్టనమంటే పెట్టకపోయా కానీ పెట్టేది ఎందుకు పెట్టలేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ, దాని విధానమే బడుగులు పేద వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి పార్టీ. ఈరోజు ఒక దళితుని తీసుకుపోయి జాతీయ పార్టీకి అధ్యక్షుని చేయడం అంటేనే దాని అర్థం అది. అంటే సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక ఫిలాసఫీ దాంట్లో ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని చేదరబట్టుకొని భారత్ జోడో యాత్ర అంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక మహోత్తరమైన యాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు. అంటే ఒక పక్క మతతత్వ శక్తులు ఈ దేశాన్ని పాలిస్తూ భారత రాజ్యాంగమే ఉంచమని చెప్పి రోజు ఒక పేజీని చింపేస్తున్నటువంటి క్రమంలో భారత రాజ్యాంగాన్ని నెత్తికెత్తుకొని రాజ్యాంగమే రక్షణ తప్ప ఏ మతం ఏ కులం కాదు, ఇక్కడ ఈ దేశంలో ఉన్న బడుగులకు పేద వర్గాలకు భారత రాజ్యాంగమే రక్షణ, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అది అమల్లోకి వచ్చినాకనే పేదోడికి కనీసం ఒక పూట తిండి ఉంటానికి గూడు గుడిసే వచ్చినటువంటి సందర్భాలు తప్ప అంతకుముందు అంధకారమైనటువంటి. రాహుల్ భారత్ జోడో యాత్ర చేశాక కూడా కొన్ని స్టేట్స్లలో ఎలక్షన్స్ అయినప్పుడు అన్నింట్లలో విజయం సాధించలేడు, కొన్నింట్లలో ఓడిపోయింది కాంగ్రెస్. అవును, ఓడుతుంది, సహజమే కదా. అబద్ధం నిజమై వెళ్తున్నప్పుడు సహజమే. భారత్ జోడో యాత్ర ఏదో సక్సెస్ అయినట్లుగా మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ యాత్ర అద్భుతమైన సక్సెస్. అంటే సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలు ఆదరించారు అని అంటే అక్కడ గెలిపించారు. భారత్ జోడో యాత్ర అనేది ఆయన అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాడు. ప్రజలు ఓట్లేసారా లేదా అధికారం రావడం కోసమా, అది కాదు కాన్సెప్ట్. ఆయన కాన్సెప్ట్ ఏంటి? భారత రాజ్యాంగం అనేది సజీవంగా బతికుండాలి, దీన్ని తొలగించొద్దు, భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు తీసేసే కుట్రలు రకరకాలుగా జరుగుతున్నాయి. ఒక మత ఐడియాలజీ ముందుకొచ్చి రాజ్యం పాలిస్తున్నటువంటి సందర్భం ఉంది కనుక ప్రజాస్వామిక శక్తులన్నీ ఏకం కావాలి, రాజ్యాంగాన్ని కాపాడుకునే శక్తులు ఏకం కావాలని లక్ష్యం చూసి తప్ప నేను ప్రధానమంత్రిని కావాలని చెప్పి యాత్ర చేశాడా? అదే అంటే మీ భావాలని మీ వ్యక్తిత్వాన్ని గౌరవించాలి కదా, అప్పుడే కదా ప్రజలు అనుకున్నది మీరు చేసింది కరెక్ట్ అవుతుంది. లేలే, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు అంతిమంగా ఏమవుతుందండి? అంతిమంగా మంచే గెలుస్తుంది. అంతిమంగా మంచే గెలుస్తుంది కదా. కావచ్చు ఓటమి గెలుపులు అనేటి ఎన్నికలు అనేటి సహజం, కానీ ఎవరి పక్షాన మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకసారి గెలుపు కావచ్చు, ఒకసారి ఓటమి కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన చరిత్ర లేదా? కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించిన చరిత్ర లేదా? ఇవాళ జరగవచ్చు, చూద్దాం, వెయిట్ చేద్దాం, దానికి ఇబ్బంది ఏముంటుంది. సరే, పాలిటిక్స్ ని కొద్దిసేపు పక్కన పెట్టి మీరు పాటలు పాడుతూ ఉన్నారు కదా, చాలా బాగా పాడుతూ ఉన్నారు. దీనికి కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాల్సి వస్తుందండి, ఇట్లా హై పిచ్ తో పాడుతూ ఉంటారు. దీనికి కూడా మీరు సంగీతం లాంటిది, ఈ జానపద సాంగ్స్ కి అవన్నీ నేర్చుకోవాల్సి వస్తుందా? మీరు నేర్చుకున్నారా అసలు? అంటే దీనికి ఏ క్లాస్కి వెళ్ళలేదు మేము. చిన్నప్పుడు మా జీవితంలో పాట పని ఈ రెండు కలిసి ఉన్నటువంటి జీవితం, అట్లాంటి కుటుంబాల్లో పుట్టాం. వాయిద్యం కూడా మేము ఎక్కడో క్లాస్ పోయి నేర్చుకోవాల్సిన అవసరం లేకుండే, ఎందుకు వాయిద్యం మా ఇంట్లోనే పుట్టింది. డప్పును సృష్టించింది మా తాత. ఆ డప్పును తయారు చేస్తుంటే లైవ్ లో చూశాను నేను, ఎట్లా ఆ డప్పును ఎట్లా తయారు చేస్తాడని చెప్పి చూశాను నేను. చెప్పు సృష్టించింది మా తాత, ఆ చెప్పును ఎట్లా గుర్తుండో నేను చూశాను. అంటే ఎవరో ఆయన కంటే ముందు తరం వాళ్ళు కనిపెట్టుకుంటూ వచ్చిన వారసత్వంగా వచ్చినటువంటిది. అట్లాంటి ఇంట్లో పుట్టాం గనక ఇప్పుడు ఈ పాట అనేది పని చేస్తూ పాడుతూ అమ్మలక్కలు చేళ్లల్లో నాట్లల్లో కలుపుల్లో వరి పంట పొలాల్లో పాడుతున్నటువంటి పాటలను మేము విని, ఆ తల్లి పాడినటువంటి పాటలను విని నేర్చుకున్నటువంటి వాళ్ళం కనుక దీనికి సపరేట్ క్లాస్ అంటే ఎక్కడ లేదు. మాది సూర్యాపేట జిల్లా, ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, వెలిశాల మా సొంత ఊరు. ఆ పల్లెలో పుట్టి పెరిగినటువంటి వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి జ్ఞాపకాలను, మా చిన్నతనంలో జరిగినటువంటి బాల్యంలో జరిగినటువంటి అనేక మధురమైన స్మృతులను మేము పాటలు అల్లుతూ రాసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం, అవి నేర్చుకునేటువంటి. అట్లా ఒకసారి ఊరికి వెళ్ళిపోయినప్పుడు, ఊళ్ళో ఆ ఊరు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక 20-25 ఏండ్లు వెనుకకు పోతే అవి గుర్తొస్తా ఉంటాయి. ఆ ఆలాపనలు గుర్తొస్తాయి, ఆ రాగాలు గుర్తొస్తాయి. ఆ చిన్నప్పుడు మా తాతలు తండ్రులు ఆడినటువంటి ఆ యక్షగాన భాగవత పాటలు, పద్యాలు, భజన పాటలు, సేలల్లో నాట్లలో కలుపులో అమ్మలక్కలు పాడుకునేటువంటి పాటలు, ఇవన్నిటిని కూడా ఒకసారి నెమరేసుకుంటే ఊరికి పోయి వచ్చేటువంటి పాటలు రాశాం. పడిలేసే వయసులో పల్లెంత కలదిరిగి ఆట పాటలాడుకున్నాం, పండు వెన్నెలగాసె నడిజాము రాత్రిలో నిదురన్నదే ఎరుగకున్నాం,
అవ్వాయ్యా నిడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడా ఈత పండ్లను చూసి రాళ్లతోని గొట్టి రాలుతుంటే మురిసిపోయినాం ఒకనెనుక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండా ఆవు పొంగే ఆనందం పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి జ్ఞాపకాలు మదిలో అలలు అలలుగా గదిలి ప్రతిరూపమై కండ్ల ముందు గదిలుతుంటే పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. అట్లా ఆ ఊరు నేపథ్యం పోయినప్పుడు ఆ ఊరును చిన్నప్పుడు మేము ఆడుకున్నటువంటి ఆటలు చిన్నప్పుడు మేము పాడుకున్నటువంటి పాటలు మేము చదువుకున్న బడి మేము పెరిగిన ఊరు గుడి ఈ నేపథ్యాన్ని మొత్తం గుర్తు చేసుకున్నప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అరే ఎలా ఉండే ఓ 25 ఏళ్ల క్రితం మా ఊరు ఎలా ఉండే పొద్దుగు కిందంటే దేవల్ల గుడి కాడ పోరగాండత గుంపులాట పోలాటము డప్పు చప్పుళ్ళ మోతిని జనమంతా గూడి రాసోట అల్ల దుర్గము ఇళ్ళ దుర్గము జాగిళ్ళ మూగిళ్ళ ఆట వరుసైనోళ్లకు ఎరుకబెట్టి వచ్చే ముక్కుకి చూకునే ఆట రాయి రప్ప చెట్టు చేమ పెండల బుర్రి వంగి దూకుడు సిర్రగోనే సిమ్ముడాట పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది పల్లె నా పల్లె తల్లి. బండ్లె సోమయ్య తాత ఎల్లమ్మ కథ చెప్తే ఊరంతా మేలుకునేది కంతి రామయ్య అల్లి రాని వేషం గడితే స్టేజ్ అంతా దద్దరిల్లేది డీలరు మల్లయ్యకెవ్వడెదురు బడ్డ ఆపి ముచ్చట పెట్టేది మాట మాటకు తీట సాత్రాలు చెప్పుతూ పొద్దెల్ల బుచ్చుకునేది మా కదరు ఎల్లే తాత సారదాగిండంటే ఎర్ర జెండా పాటలు ఎగిరెగిరి పాడి పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. ఊరిలో పీరీల పండుగొచ్చిందంటే ఆల్వ సుట్ట సోయిదులా కులమతాలను వీడి హాయి బాయి అంటూ ఆత్మీయతను పంచవేళ కర్రలు మద్దులు ఇండ్లల్ల తడకలు పోటీవడి ఎత్తుకొచ్చేది తడికెవడు తీసెనని తెల్లారి తిడుతుంటే ముసిముసిగా నవ్వుకునేది గడ్డ మేక ఎరకలేశ వేషం గట్టి అమ్మలెక్కలనంత ఆట పట్టించేది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. అట్లా ఊర్లో ఉన్నటువంటి జ్ఞాపకాలన్నీ నెమరేసుకునేటువంటి ఆటలు చూసాం ప్రకృతి వైపు పోయాం పల్లె తల్లి ఒళ్ళోకి పోయినప్పుడు తాడు చెట్లు వనాలు చెట్లు గుట్టలు పుట్టలు ఏ వీటిని కూడా వదిలిపెట్టలే అరికథ బుర్రకథ బాగోతమాడితే ఊరంతా చూడబోయేది ముసలొళ్ళు ముడిగొళ్ళు ముందుగా లెనబోయి తావాపి కూలబాడేది వయసు మీదున్నోళ్ళు మనసిచ్చుకున్నోళ్ళు ఒరుగొరుగ సైగ చేసేది ఆట పక్కకు పెట్టి సందుళ్ళ గొందుళ్ళ తీట ముచ్చట పెట్టేది జేరుపోతుల సోమయ్య ఏషమేషి ఎగిరెగిరి పడుతుంటే జనమంతా నవ్వేది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. పల్లె చుట్టూ ముట్టు అల్లుకోని పెరిగే సూడ సక్కని తాటి వనము పొద్దున పొద్దుకి తేడన్నదే లేక ఎగబడి తాగేరు జనము ఇట్టోరు బొత్తల్ల వీరసాయి మడిగల్ల పొంగేటి కళ్ళుకుండా షాలుల్లా ఆకులొల్ల బొత్తలు ఎక్కి దింపెటొల్లు సల్లగుండా చుట్టూ 4 ఊళ్ళ జనం వచ్చి తాగిపోయి ఏ నోట విన్నగని మా ఊరి మాట పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి. అట్లా కళ్ళు అనేది ఒక పండుగ మా ఊళ్ళో
కళ్ళు తెలుసు కదా, కళ్ళు ఐడియా ఉంది, తాటి చెట్లు కళ్ళు. తెలుసు. అది ఒక పండుగ వాతావరణంలో జరుపుతారు దాన్ని. ఆ, అంటే ఇది ఇట్లా తాగుతూ అంటే ఆడమ్మగా కలిసి స్నేహితులు అవును. ఫ్రెండ్స్ ఏదన్నా అంటే ఉమ్, నేచర్ ప్రకృతి అదే. ఆరోగ్య హెల్త్ కూడా మంచిదే. యా, అట్లా ఒక జాతరలా జరుగుతూ ఉంటది ఆ కళ్ళు టైంలో ఊళ్ళే. ఓకే, చుట్టూ 4 ఉన్నటువంటి జనం అంతా రావడం. ఉమ్, ఇవన్నిటినీ కూడా నెమరేసుకుంటూ ఆ ఊరు మనకు అందించినటువంటి స్ఫూర్తి, ఆ ఊరు నేర్పినటువంటి జ్ఞానం, ఆ ఉమ్. ఊరు నేర్పినటువంటి ఒక సంపద, సాహిత్య సంపద. సాహిత్యమే మా సంపద. ఎట్లా ఎప్పటి నుంచి మీకు ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యాయి? ఎలా డెవలప్ అయ్యాయి? అంటే ఫస్ట్ వినడం స్టార్ట్ చేశాను, తర్వాత పాడడం స్టార్ట్ చేశాను, తర్వాత రాయడం స్టార్ట్ చేశాను. ఉమ్, ఒక పాట ఎలా రాయగలుగుతుండు అని చెప్పి కొంతమంది రచయితలు రాసినటువంటి అనేక కవులు రాసినటువంటి పాటలను స్టడీ చేయడం స్టార్ట్ చేశాను. ఉమ్, ఎలా చెప్పగలుగుతుండు ఈ పాట అని. ఉమ్, ఉదాహరణ గద్దరన్న పాట, ఉమ్, ఉదాహరణ గోరేటింకన్న పాట, ఉదాహరణకు ఒక మిత్రన్న పాట. ఉమ్, ఇట్లా అనేక మంది ప్రజా కవులు రాసేటువంటి పాటలు తీసుకున్నప్పుడు ఉమ్, ఎలా చెప్పగలుగుతురు అన్నప్పుడు నేనెందుకు పాట రాయొద్దు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చింది. ఉమ్, ఫస్ట్ నేనెందుకు గాయకుడు కావద్దు, ఫస్ట్ వినేవాడిని, తర్వాత గాయకుడు కావాలనుకున్నాను. ఉమ్, ఎస్ నేను పాడితే కూడా ప్రజలు వింటారా అని అనుకున్నాను. నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను. ఉమ్. ఎస్ విన్నరు. ఎంత అప్పుడు ఏజ్ మీది? జస్ట్ 13, 14 ఏళ్ళ 12, 13 ఏళ్ళ నుంచే స్టార్ట్ అయింది ఉమ్, పాట. ఉమ్, అట్లా పాడడం స్టార్ట్ అవుతూ వస్తున్నటువంటి క్రమంలో 98, 99 ఆ ప్లేట్కి వచ్చేసరికి రాయాలనేటువంటి ఉమ్, ఒక తపన వచ్చేసింది. పాట ఖచ్చితంగా మనం రాయాలి, ఉమ్, సొంత పాట మనది ఒకటి ఉండాలి, మన ముద్ర అంటూ ఒకటి ఉండాలి, ఎంతసేపటికి ఎవరు రాసిందో పాడమే కాదు మనం రాయగలగాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. ఉమ్, దానికోసం చాలానే సాహసం చేశాను, కష్టపడ్డాను, రాశాను, కొట్టేశాను, రాశాను. అంటే ఇంతమంది గొప్ప గొప్ప కవులు రాసి పాడుతున్నప్పుడు నా పాట ఎవరైనా వింటారా లేదా, దీంట్లో ఏమైనా తప్పులు పోయాయా, ఉప్పులు పోయా, అసలు ఏం జరుగుతుంది అనేది. అట్లా కొంతమంది ఇష్టమైన మనసులకు, కొంతమంది కొంత గాడ్ ఫాదర్గా భావించుకునేటువంటి వాళ్ళకు కాల్ చేసి మాట్లాడి చెప్పేటోని, లేదా దగ్గర లైవ్లో ఉంటే ఉమ్, కలిసి చెప్పేవాడిని, ఇలా రాశాను ఎలా ఉంది అని కూడా నాకు నేను దగ్గర వాళ్ళతో మాట్లాడుకునేది. ఉమ్, ఆ తర్వాతనే పాట ప్రజల్లోకి తీసుకెళ్ళేది. ఓకే, ఇది ఓకే అని అనుకున్న తర్వాతనే, ఓకే, అంటే దాని బాణి కానీ, తాళం కానీ, దరువు కానీ ఎట్లా ఉంది, దాని సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం అనేది. ఉమ్, అంటే మొదటి నుంచి కూడా ఆ సాంస్కృతిక రంగాన్ని బాగా విని నేర్చుకున్నటువంటి వాడిని కనుక అదే బలమైన పదాలతో రాయాలి అనేటువంటిది. పాట రాయొద్దు, రాస్తే హిస్టారికల్ కావాలి, ఉమ్, దాని మీద ఒక చర్చే జరగాలి తప్ప మామూలు ఏదో టైంపాస్ కోసం పాట రాయొద్దు ఉమ్, అనేటువంటి గోల్ పెట్టుకొని ఒక్కొక్క పాట ఒక తూటాల్లో రాశాను. తెలంగాణ ఉద్యమ కాలం వచ్చినప్పుడు హోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, జన హోరు సంద్రమై ఎగిసాటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై, 3.5 కోట్ల గొంతుల కాటై ప్రజా తెలంగాణ పల్లవందుకొని, ప్రజా తెలంగాణ పల్లవందుకొని, ప్రజా తెలంగాణ పల్లవందుకొని, చల్ నావ సాగుతుంది కొడుకా పోరాట తోవ చూపుతుంది బిడ్డ, నావ సాగుతుంది కొడుకా పోరాట తోవ చూపుతుంది బిడ్డ, ఆహా పోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుకా తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ. అట్లా తెలంగాణ ఉద్యమ కాలంలో టాప్ పాటలు, గూడా అంజన్న లాంటి పాటలు, పుడితొక్కడి సత్యరెండు రాజగోరి రాజుగా అనే పాట వస్తున్న కాలం అది. ఉమ్, గద్దరన్న పాటలు తెలంగాణ మీద చాలా పాపులారిటీ పాటలు, ఇంకా అనేక మంది ప్రజా కవులు రాసినటువంటి అనేక పాటలు, గూడేటెంకన్న లాంటి పాటలు, ఇట్లాంటి పాటలు పాపులారిటీ అవుతున్న క్రమంలో నా పాట వింటరా జనము, నేను రాయొచ్చు ఆ పాట అనుకున్నటువంటి సందర్భంలో పూరు సాగుతుంది కొడుక అనే పాట వచ్చింది. ఉమ్, వాస్తవికత జీవితాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తూ 610 జీవము సేలేదు చదువుల్లో వాట ఉందండ్రు, ఏ కొలువైన ఇష్టమంటుండ్రు, హైదరాబాదు రంగారెడ్డి భూములన్నీ ఆంధ్రోలే ఆక్రమించిండ్రు, ఔటరు రింగు రోడై కూసుండ్రు, భూమి దోసినారు, బువ్వ దోసినారు, సింగరేణి సిరుల మూట దోసినారు, రాష్ట్రం వచ్చేదాకా కొడుక నువ్వు రణం చెయ్యా బోర బిడ్డ, రాష్ట్రం వచ్చేదాకా కొడుక నువ్వు రణం చెయ్యా బోర బిడ్డ, ఓరు సాగుతుంది కొడుక తెలంగాణ, ఓరు సాగుతుంది బిడ్డ, ఓరు సాగుతుంది కొడుక తెలంగాణ, ఓరు సాగుతుంది బిడ్డ. తెలంగాణ ఉద్యమంలో ఈ పాట అగ్రభాగాన పనిచేసింది. ఓకే. ఒకప్పుడు ఒక పాట మీరు స్టార్టింగ్ చేసినప్పుడు రాయడం కొట్టేయడం చేసిన మీరు ఇప్పుడు అవలీలగా ముందు ప్రిపేర్ అవ్వకుండా అప్పటికప్పుడు పాట కట్టి పాడేస్తారు అని విన్నాము, కరెక్టేనా? ఎస్, అలా ఎలా అంత ప్రాక్టీస్ ఎట్లా వచ్చింది? అనుభవమే. ఉమ్, నిరంతరం నేను పాటతోటే మాట్లాడుకుంటాను. ఉమ్, నా మనసుతో నేను మాట్లాడుతున్నప్పుడు పాటతోటే మాట్లాడుకుంటాను. జనరల్గా పాటలన్నీ వాకింగ్ టైంలో, ఉమ్,
ఖాళీగా జర్నీ చేస్తున్నప్పుడు వాకింగ్ టైంలో అనుకుంటాను. పేపర్ పెన్ మీద పెట్టను, ఇప్పుడు బెటర్. ఇది ఇంట్లో అనుకుంటాను. అనుకునే స్టూడియోకి వెళ్తాను పాడాలనుకున్నప్పుడు. ఏదైనా స్టేజ్కి వెళ్ళినా కూడా అంతే. అక్కడ ఆ సందర్భం ఏంటి, అక్కడ ఎందుకు, ఏం మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఏం చెప్పాలి మనం అనుకున్నప్పుడు ఆ జర్నీలోనే అనుకుంటాను. నా మైండ్ లేదో ఇంత లైన్ అనుకుంటాను, దాన్ని గంట పాట పాడతాను. 1 అవర్ కూడా అదే పాటను పాడగలుగుతాను. వచ్చిన పదాలు రాకుండా, చెప్పిన సబ్జెక్ట్ చెప్పకుండా గంట సేపు పాడగలుగుతాను. మీ అమ్మ చనిపోయినప్పుడు కూడా మీరు అప్పటికప్పుడు ఒక పాట కట్టారు కదా, సో దాని గురించి చెప్తారా? నా బలమైన ఫీలింగ్ ఏంటంటే, నన్ను కన్నది అంటే ఆమె ఒక పాటను కన్నట్టే. కోట్లాది మంది ప్రజలు ఆదరిస్తున్నటువంటి ఈ పాటను కన్న తల్లి ఆమె. ఆమె పోతున్నప్పుడు కూడా నేను కన్నీళ్లతో కాదు, పాటతోటే స్వాగతం, ఆమెను వీడుకోలు పలకాలనేది నా కాన్సెప్ట్. అందువల్ల అప్పుడు ఆ పాట పాడాను, ఉయ్యాల ఉయ్యాలో అని. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో 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 నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. ఇల్లు పైలాము ఉయ్యాలో, పిల్లలు పైలాము ఉయ్యాలో. ఇల్లు పైలాము ఉయ్యాలో, పిల్లలు పైలాము ఉయ్యాలో. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా, ఉయ్యాలో. ఉయ్యాలో 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 నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. ఆ ఇల్లు పైలాము ఉయ్యాలో, పిల్లలు పైలాము ఉయ్యాలో. ఇల్లు పైలాము ఉయ్యాలో, పిల్లలు పైలాము ఉయ్యాలో. ఆ ఊరికి చివరానా ఉయ్యాలో, ఊడల మల్లుంది ఉయ్యాలో. ఊరికి చివరానా ఉయ్యాలో, ఊడల మరుంది ఉయ్యాలో. ఊడల మరి కింద ఉయ్యాలో, నా ఇల్లు ఉంది ఉయ్యాలో. ఊడల మరి కింద ఉయ్యాలో, మా ఇల్లు ఉంది ఉయ్యాలో. ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. ఉయ్యాలో 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 నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. నేనెళ్ళిపోతున్నా ఉయ్యాలో. అట్లా నేను వెళ్ళిపోతున్నా అని తల్లి చెప్పేటువంటి వలపోతుని చెప్పాను. ఆమె అందించిన చనుబాలు నా గుండెకు బలమైనవి. నా గానం, నా గాత్రం, నా ఆలోచన విధానం ఇవన్నీ కూడా నా తల్లి ఇచ్చినటువంటి, నా తండ్రి ఇచ్చినటువంటి జన్మ. నేను గొప్పగా ఎన్ని పాటలు రాసావు, ఎన్ని లక్షలు సంపాదించావు అనే ప్రశ్న అడిగినప్పుడు ఎన్ని పాటలు రాసినావని గర్వపడుతూ చెప్తాను. కావచ్చు తాత్కాలికంగా ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి, ప్రతి కుటుంబంలో ఆర్థికపరమైన విషయాలు ఉంటాయి. కానీ కేవలం ఫైనాన్షియల్గా ఎదగడం కోసమే నేను పాటలు రాయలే. నా సామాజిక బాధ్యతగా రాసుకుంటూ వచ్చాను. నా 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 బాధ్యత ఉందని చెప్తూ వచ్చాను. అప్పుడు చెప్పాను నేను, అమ్మా అంజమ్మ నీకు వందనాలమ్మా, పాదా పాదాన నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లి నీవమ్మ, నీకు 100 నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీ చనుబాలే నా గుండెకు బలమైనాయమ్మా, నీ చనుబాలే నా గుండెకు బలమైనాయమ్మా, నువ్వు పాడిన జోల పాట నాకు బతుకు పాటైనాదమ్మా, అమ్మా అంజమ్మ నీకు వందనాలమ్మా, పాదా పాదాన నీకు దండాలోయమ్మా, నిండు గుణము గల్ల తల్లి నీవమ్మ, నీకు 100 నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీకు 100 నిండక ముందే ఎల్లిన వేందమ్మా, నీకు 100 నిండక ముందే ఎల్లిన వేందమ్మా. అట్లా అమ్మను గుర్తు చేస్తూ చెప్పినటువంటి సందర్భాలు. అట్లా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక మార్పులు, ఆ మార్పుకు అనుకూలంగా నా సాహిత్యం లేనోడి వైపు ఉండాలని, బడుగుల వైపు ఉండాలని, పేదల వైపు ఉండాలని, ఎవరన్నా లేనోడికో అవకాశం ఇచ్చిరనుకో, ఎవరైనా ఒకరు అవకాశం ఇచ్చిరనుకో, అలాంటి వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి కదా. ఎలా ఉండేది మీ ఫైనాన్షియల్ కండిషన్ మీరు పెరుగుతున్న టైంలో? చాలా, ఇక అవి చెప్పొద్దు, అవి చెప్పుకుంటే తీరే బాధలు కావు. అది కఠోరమైనటువంటి ఒక కటిక దరిద్రం నుంచి, అంటే ఎలాంటి ఇండ్లు ఉండకూడదు అలాంటి ఇండ్లలో పుట్టొచ్చాము. ఇక దాన్ని అది చెప్పుకుంటే తీరే అటువంటి బాధ కాదు. కాకపోతే దాన్ని మార్చాలనేది మా గోల్. ఇప్పటి వరకు ఎంత మార్చినాం అనుకుంటున్నారు మీరు? బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నాం. నేను మా తాతలు, మా తండ్రుల జీవితంకు నా జీవితానికి బేరీజ్ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి లైఫ్. అది ప్రజలిచ్చిన లైఫ్, అది పాటిచ్చిన లైఫ్. ఎన్ని పాటలు పాడారు, ఎన్ని పాటలు రాశారు మీరు? ఒక సుమారు 500 పాటలు రాసి ఉంటాను. రికార్డెడ్ కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయి, బుక్లెట్ రూపంలో కూడా వచ్చాయి కొన్ని. వెన్నెలమ్మని, బహుజన రాగమని, అండ్ బహుజన గలమని,
ఓకే. ఇట్లా కొన్ని పాటలు. గద్దర్ గారు మీకు ఇన్స్పిరేషన్ కదా, మరి గద్దర్ గారి మీద ఎప్పుడైనా పాట రాయాలనిపించిందా? రాసారా మీరు? రాశాను. నేను అసలు ఆయన పదం లేకుండా పాట రాయను. ఆ, ఏ పాట రాసినా ఆయన పేరు రాస్తాను. ఆయన బతుకున్న కాలంలో నేను పాటల్లో కూడా ఆయన పేరు రాశాను. ఆ, ఇప్పుడు యువని పాలేంద్ర అని రాసిన పాటలో నేను చెప్పినటువంటి లైన్ లో ఆయన బతుకున్న కాలం మీద ఆయన విన్నాడు ఆ పాటను. ఉమ్, ఆయన ఉన్నప్పుడు ఆయన గురించి రాశాను నేను. అచ్చా. చాలా- ఏమన్నారు ఆయన ఆ పాట విని? నేను చాలా సంతోషపడతాడు కదా. ఆ, ఆయన గురించి చెప్పడం అంటే నన్ను కన్నా తల్లిదండ్రి గురించి చెప్పడమే. ఓకే. ఆయన గురించి చెప్పడం అంటే అదే చిన్నప్పటి నుంచి ఆయన పాటలు విని పెరిగానని అంటున్నారు Yes, కదా, yes. ఆయనతో ఎట్లా ఉండేది రిలేషన్షిప్? మీరు కొంచెం పెద్దగా చాలా బాగుండేది. ఎక్కడ ఉన్నా హార్ట్ఫుల్ గా గుండెలకు అతుకునేవాడు. ఆయన ప్రేమను పంచేవాడు, బాగా ఎంకరేజ్ చేసేవాడు. పోయినసారి ఖచ్చితంగా పొలిటికల్ గా కూడా నాకు ఒక మైలేజ్ కోసం కూడా పనిచేస్తా అని మాట ఇచ్చాడు, నేను వస్తా ఖచ్చితంగా అని. కానీ బ్యాడ్ లక్, నేను పోటీ చేయలేకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగింది, డిస్టర్బ్ అయింది. కానీ ఆ ఎలక్షన్ కూడా నేను వస్తా, నేను సపోర్ట్ చేస్తా, తిరుగుతా అని చెప్పాడు. ఒక సభ పెడితే కూడా తిరుమలగిరిలో ఆ సభకు అటెండ్ అయ్యాడు. ఆ సభలోనే చెప్పాడు, ఇలాంటి నా తరం ఒకటి తయారు కావాలి, సో మన లాంటి వాళ్ళు ముందుకు రావాలి. పొలిటికల్ గా రాజకీయంగా ఎన్ని చేసినా కూడా పొలిటికల్ అనేది పవర్ మన చేతుల్లో లేకపోతే మనం ఏం చేయలేమనేది ఆ సత్యం. అది తెలుసు గద్దరన్న గనుక అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడు. అందువల్ల నాకు ఓన్ గా సింగిల్ ఎంపీ లేకుండా తయారైన జీవితం గనక ఆయన బాగా ఇష్టపడేవాడు ఇలాంటి వాళ్ళను. అంటే ఆయన అట్లా వచ్చినోడే కదా. మీరు బీఆర్ఎస్ లోకి వెళ్ళినప్పుడు ఏమన్నారు మరి గద్దర్ గారు? ఏమండి, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ఏమండి, బీఆర్ఎస్ ఏమండి. లోకి? అంటే బీఆర్ఎస్ కి వెళ్ళడానికి అనేది ఒక చారిత్రాత్మకమైన తప్పిదం. దాన్ని మేము రివ్యూ చేసుకున్నాం, మళ్ళీ వద్దు అది కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసినాం. అంటే ఏం జరిగింది ఏమైనా చెప్పగలరా? ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు బయటకు వచ్చినట్టు, ఏమీ జరగలే, ఎందుకు వ్యతిరేకించారు బీఆర్ఎస్ పాలన అప్పుడు, మళ్ళీ ఎందుకు కలిశారు? మనసు బాగలేదు, డిస్టర్బ్ అనిపించింది, నేను ఇంతకాలం పనిచేస్తే నాకు జరగాల్సిన న్యాయం జరగట్లేదు అనేటువంటి ఒక నిరుత్సాహం, ఆ క్రమంలో తీసుకున్న సడల్ డిసిషన్ కొంత దారి తీసింది. అది ఈ రోజు జరుగుతున్న నష్టానికి దారి తీసింది. దాన్ని పూడ్చుకునే ప్రయత్నంలోనే ఇప్పుడు మళ్ళీ దారిలో ఉన్నాం. ఒకప్పుడు కవులు కళాకారులు అంటే ఒక రెస్పెక్ట్, వాళ్ళు పాడే పాటలకి అంటే వాళ్ళు సమాజాన్ని మేల్కొల్పుతూ పాటలు పాడేవాళ్ళు, చైతన్యం చేస్తూ అందరిని చైతన్యవంతులను చేస్తూ పాటలు పాడేవారు. ఇప్పుడు ఈ కవులు కళాకారులు అనేవి పార్టీలు వస్తూ ఉన్నాయి, ఆ పార్టీలో జాయిన్ అయిపోతూ ఉన్నారు. ఇంకా ఎక్కడ సమాజాన్ని చైతన్యవంతం చేయడం ఏంటి, ఏమంటారు? ఎటు పోతున్నారు కవులు కళాకారులు? అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఆ రెస్పెక్ట్ ఉందా అండి పాటలకి? మీరు చెప్పండి. మీరు అనేది కొంతమేరకు నిజం. పాట అనేది అంగడి సరుకులా మారిపోయింది. పాట అనేది ఒకప్పుడు ఉన్నటువంటి విలువలు, ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లేదు, తగ్గిపోయిందని చెప్పడంలో నేను కూడా వెనుకడిగేయను, ముందే ఉంటాను. కానీ అంతకు 100 రెట్లు పాట ప్రజలకు ఇంకా దగ్గరైంది. అంతకు 100 రెట్లు కవులు కళాకారులు పుట్టుకొచ్చిండ్రు. ఎవరి ఎజెండాను వారు ఎంచుకొని పనిచేస్తుండ్రు సమాజంలో. పాట ఒక పక్క వస్తువుగా మారిపోయి రకరకాల విభాగాల్లో ఉంది, అది దాన్ని కాదనను. కానీ సేమ్ టైం ఏ కళాకారుడైతే ఒక కళాకారుడిగా తయారు కావాలనుకున్నాడో ఆ కళాకారుడు, వానికి ఒక కుటుంబం ఉంటుంది, వానికి తిండి కావాలి, వాని అవసరాలు వెళ్ళాలి, వానికి ఒక ఫ్యామిలీ బతకాలి. ఆ పని తప్ప ఇంకో పని చేయలేడు. పాటే ఇష్టం, రచనే ఇష్టం, ప్రజల కోసం పాడడమే ఇష్టం. కొంతమంది ఇందులో నిజాయితీగా ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని పాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది బతకడం కోసమే అదే పనిగా ఉండి చేసేవాళ్ళు ఉంటారు. ఒక ఎజెండాతో పోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు గద్దరన్న ఉన్నాడు, ఆయనకు ఎజెండా ఉంది, ఆయన సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగినటువంటి కళాకారుడు. మేము ఆ కోవలోంచి వచ్చినటువంటి వాళ్ళమే కనుక మేము ఇంకేదో కొత్తగా ఒక అమ్మాయిని వర్ణిస్తూ లేకపోతే ఇంకో ఒక విషయాన్ని చెప్తూ ఇవన్నీ మేము రాయలేము. మరి సోమన్న ఎజెండా ఏంటి? సోమన్న ఎజెండా ఏంటి? ఎజెండా మా ఎజెండా బ్రహ్మాండంగా మేము పాటల రూపంలో అనేక పాటలు అనేక సార్లు చెప్పినాం. మేము రాస్తున్న సాహిత్యమే మా ఎజెండా. సూర్యులగన్నట్టి సూర్యపేటకు బోధమా, వీరులగన్నట్టి నల్లగొండకు చూద్దామా, సూర్యులగన్నట్టి సూర్యపేటకు బోధమా, వీరులగన్నట్టి నల్లగొండకు చూద్దామా, సూర్యులగన్నట్టి సూర్యపేటకు బోధమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, సూర్యులగన్నట్టి సూర్యపేటకు బోధమా, వీరులగన్నట్టి నల్లగొండను చూద్దామా, త్యాగాలతో పడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల త్యాగాలతో పడదమా, మల్ల ఉద్యమానికి దారులేద్దామా, మల్ల గుండె గుండె ఒకటి చేద్దామా, దండోర జెండాను మోగిద్దామా, గుండె గుండె ఒకటి చేద్దామా, దండోర జెండాను మోగిద్దామా, ఉప్పల మరుసూరు చరిత ధర్మ భిక్షము గత చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యమ్మ, యుద్ధ గీతి
లలితక్క ఆ రోజు వీరన్న మన పెళ్లి లలితక్క మా రోజు వీరన్న మన పెళ్లి లలితక్క ఎందరో వీరులాను ఎదర కత్తి మధ్య కలిసి గుండె గుండెను గుడి చేసి దండు కూడా కట్టుదాము మల్ల త్యాగాలతో పడదమా మల్ల ఉద్యమానికి తారు చేద్దామా త్యాగాలతో పడదమా మల్ల ఉద్యమానికి తారు చేద్దామా పల్లె పల్లె పోయి వద్దమా ప్రజాపాలనలో భాగమవుదమా పల్లె పల్లె పోయి వద్దమా ప్రజాపాలనలో భాగమవుదమా. అట్లా మాకు ఒక ఎజెండా ఉంది. మా ఎజెండా ఏంటి, మా గోల్ ఏంటి? ఏంటి? బడుగులకు పేద వర్గాలకు అవకాశాలు ఇచ్చేటువంటి వేదిక ఏదైతే ఉంటుందో దానికి మేము సపోర్ట్ చేస్తాం. పేద వర్గాలకు అవకాశాలు ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దానికి మేము అవకాశం చేస్తాం. మేము చదువుకోవాలని చెప్తా ఉన్నాం. చెప్పులు గుట్టిన చేతులతోటే చరితను రాయాలేం, ఈ దేశాన్ని ఏలాలేం. డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే, పోరుకు దారులు వెయ్యాలేం. నేను ఊళ్ళనే డప్పు కొట్టుకొని ఉంటా. నేను సావుల కాడ డప్పుల కాడ కోటర్ సీసకు మందు సీసకు 100 రూపాయలకు రోజు ఒక రోజు పెట్టి అన్నాని కోసం డప్పులు కొడతా, నడవదు. ఆ డప్పు కమర్షియల్ కావాలని కోరుతున్నా. నేను ఆ డప్పును రేటు పలకాలని కోరుతున్నా. ఆ డప్పు ఊరికే వాడు మందు పోస్తా అంటే డబ్బులు ఇస్తా అంటే కొట్టకు, దానికి సరైన రేట్ ఇస్తా అంటేనే కొట్టు. నీకు ఆత్మగౌరవం కావాలి. నువ్వు డప్పే కొట్టి బతుకుతున్నావు, డప్పే కొట్టు, నేను కాదనను. కానీ ఆ డప్పును కాపీ కొట్టినోడు మ్యూజిక్గా మార్చి వాడికి ఆస్కార్ అవార్డులు వస్తున్నాయి. ఈ డప్పు కొట్టినోడు ఆ ఊళ్ళోనే అదే అంటరాని బతుకులే బతుకుతా ఉన్నాడు. అదే కోటర్ సీసకు మందు సీసాలకు డప్పులు కొట్టుకుంటూ తిరుగుతా ఉన్నారు. అది పోవాలని కోరుతా ఉన్నాను. ఆ పాటలోనే చెప్పాను నేను. డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలేం, పోరుకు దారులు వెయ్యాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. మా రోజులు రావాలేం, ఈ దేశాన్ని లాలేం. గొర్రెలను బర్లను కాసే పోరలు చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. గొర్రెలను బర్లను కాసే పోరలు చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. చదువుకు పోవాలి, శాస్త్రవేత్తలు కావాలి. బండలు కొట్టే ఒడ్డెరొళ్ళు ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఇంజనీర్లు కావాలి, ప్రాజెక్టులు కట్టాలి. ఖాళీ నడకన పోయేటోడు గాలి మోటార్ ఎక్కాలి, ఏరోప్లేను నడపాలి. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. మా రోజులు రావాలి, ఈ దేశాన్ని రాలే. అట్లా సామాజిక మార్పు జరగాలని కోరుకుంటా ఉన్నాం. అది విద్య ద్వారా రావాలని కోరుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధం చదువు అనేటువంటి ఆయుధం. నువ్వు చదువుకోరా, నువ్వు ఐఏఎస్గా, నువ్వు ఐపీఎస్గా, అప్పుడు నీ కులం చూడడు, నీ మతం చూడడు, సార్ అని సెల్యూట్ కొడతాడు వచ్చి. నువ్వు చదువుకోని ఎదుగు అని చెప్పాడు. ఇగో ఓటు హక్కు అనేది ఇస్తున్నాను నీకు. నీ ఓటు నువ్వు వేసుకుంటే రాజు అవుతావు, నీ ఓటు ఇంకోటికి అమ్ముకుంటే బానిస అవుతావు. నీ ఓటు నువ్వు వేసుకుంటే రాజు అవుతావు. ఇగో నీకు ఓటు అనే హక్కుని ఇస్తున్నానని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చాడు. చదువు అందరికి కావాలని చెప్పాడు. భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఓటు కనీస బాధ్యత, ఇది సామాజిక బాధ్యత అని చెప్పాడు. ఓటు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రానప్పుడు, భారత రాజ్యాంగం అమల్లోకి రానప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు, డిగ్రీ పట్టా పొందిన వాళ్ళకే ఉన్నటువంటి ఓటు హక్కును బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి ఎజెండాగా ఓటు హక్కును పెట్టాడు. ఈ ఓటు కోసమైనా కనీసం ఈ ప్రజల కాడికి నాయకుడు పోతాడు, ఆ ప్రజల యొక్క బాధ వింటాడు, వాళ్ళ యొక్క సమస్యను అప్పుడు చెప్పుకోగలుగుతారు. ఆ కమ్యూనికేషన్ లేకుండా ఉన్నటువంటి వ్యవస్థ ఆ ఓటు ద్వారా కమ్యూనికేషన్ పెట్టాడు. అది ఏ గూడెం, ఏ వాడ, ఏ తండా, ఏ ఊరైనా నిలబడ్డ లీడర్ ప్రతి ఒక్కడు పోయి అక్క, బావ, చెల్లి అని వరుసలు పెట్టి పిలిచి కౌగలించుకుంటారు, ప్రేమ ఉన్నా లేకున్నా. అలాంటి సిచ్యువేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. అందుకే మా ఆలోచన ఏంటంటే అది గ్రామాల్లోకి వెళ్ళాలి, విస్తృతమైన చర్చ జరగాలి. ఒక సమూలమైన మార్పు రావాలంటే విద్య, చదువు అనేటువంటి ఆయుధం. సరే, రాజకీయాలు, కొన్ని అవకాశవాద రాజకీయాలు ఉంటాయి, కొన్నిసార్లు మోసాలు జరగవచ్చు, కొన్నిసార్లు ద్రోహాలు జరగవచ్చు. కానీ చదువు ఎవరిని మోసం చేయదు కదా. చదువుకుంటూ నీ జ్ఞానాన్ని ఇంకోటి దొంగిలించలేడు కదా. అందువల్ల ఆ చదువు కోసమే నేను దాదాపు 2019లో
దాదాపు ఒక 70 రోజుల పాటు తెలంగాణ మొత్తం సందర్శించారు సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల హాస్టళ్లను సందర్శించాను నేను. విద్యార్థులకు ధైర్యం చెప్పాను, చదువుకోవాలని చెప్పాను, గొప్పగా మీరు చదవాలి, గొప్పగా ఎదగాలని చెప్పి పాటలు రాసి, కేవలం మాటల ద్వారా కాకుండా పాటలు రాసి వాళ్ళ కోసం పనిచేశాను. అట్లా ఎదిగే తరానికి మా పాట ఒక ఎరువుగా మారాలి. కేవలం రాజకీయాలు, ఓట్లు, సీట్లు, గెలుపోవటం వీటి గురించే కాదు. సమాజంలో ఒక సమూలమైన మార్పు రావాలి అని అంటే విద్య అనేది ఆయుధం మనకు ప్రధానమైన. దాని గురించి చెప్పాను నేను. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుడిసే పొద్దును ముద్దాడాలిరా. ఓ సాహు మహాజన నా పంచ ప్రాణమం, నిండు నూరేళ్లును సల్లగుండాలిరా, ఈ పేదోళ్ళ బతుకులు పండాలిరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుడిసే పొద్దును ముద్దాడాలిరా. అజ్ఞానముతోటే మన తాత తండ్రులు అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా, అంధకారంలోనే బతికిండురా. ఎట్టి చేసుకుంటూ మట్టి మోసుకుంటూ ఎన్నో బాధలు అనుభవించారురా, ఎన్నో బాధలు అనుభవించారురా, ఎన్నో బాధలు అనుభవించారురా. బతుకంతా చేసిండ్రు త్యాగాలురా, ఆ గుండె గాయం మన్ప బయలెల్లారా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుడిసె పొద్దును ముద్దాడాలిరా. పుట్టిన ప్రతి మనిషి జీవితానికి సార్థకత ఒకటుండాలిరా, సార్థకత ఒకటుండాలిరా, సార్థకత ఒకటుండాలిరా. నీ మనసుకేదనిపిస్తే అదే చెయ్యి గాని అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా, అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా, అనుకున్న లక్ష్యాన్ని చేరాలిరా. ఆశయాలతోటి బతకాలిరా, అందనంత ఎత్తు ఎదగాలిరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుడిసె పొద్దును ముద్దాడాలిరా. నీకు ఆకలైనప్పుడు అక్షరాలనే అన్నమాను కోని నవలాలిరా, అన్నమాను కోని నవలాలిరా, అన్నమాను కోని నవలాలిరా. పడుకున్న లేసిన పరుగెత్తి ఉరికిన ధ్యాసంత చదువుపై ఉండాలిరా, ధ్యాసంత చదువుపై ఉండాలిరా, నీ ధ్యాసంత చదువుపై ఉండాలిరా. ఐఏఎస్ ఐపీఎస్ డాక్టరో ఇంజనీర్ కావాలిరా, డాక్టరో ఇంజనీర్ కావాలిరా, నీవు డాక్టరో ఇంజనీర్ కావాలిరా. దర్శనాల సుష్మ గాదరి ప్రియాంక పట్టుదలను నీవు పసిగట్టరా, పట్టుదలను నీవు పసిగట్టరా, పట్టుదలను నీవు పసిగట్టరా. పూర్ణ ఆనందు వలె అడుగేయరం, ఎవరెస్ట్ పైకెక్కి జై కొట్టరా. సదవాలిరా కొడక సదవాలిరా, మహనీయుల వలె ఎదగాలిరా, ఎదగాలిరా బిడ్డ ఎదగాలిరా, పుడిసె పొద్దును ముద్దాడాలిరా. మీరు సమాజాన్ని మేల్కొల్పుతూ పాటలు పాడతారు కదా, మీ మీద ఒకతను పాట పాడాడు, ఓ ఏ పూరి సోమన్న అని. విన్నారా ఆ పాటను, విన్నారా? వాడచ్చు, తప్పలేదు, అది వారి స్వేచ్ఛ అది. అయితే అట్లా ఇప్పుడు సెల్ ఫోన్, ఓ మొబైల్ ఉంది. ఈ మొబైల్ ఇప్పుడు ఎదుగుతున్న తరం ఈ మొబైల్ మత్తులో ఉంది. దాన్ని మంచుకు ఉపయోగించుకుంటే అది ఉపయోగపడుతుంది, దాన్ని చెడుకు ఉపయోగించుకునేటువంటి సమాజంగా నడుస్తూ ఉంది. అందువల్ల అట్లాంటి విషయాలు కూడా చెప్తూ నేను యువతరానికి చెప్తున్నాను. నేను వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు. ఎంతసేపటికి ఎవడి బొమ్మకో నువ్వు లైక్ కొట్టకు, నీ బొమ్మకు లైక్ కొట్టేటప్పుడు కూడా తయారు చేసుకో. వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తూ నువ్వు హాయిగా కూసొని శుద్ధమొద్దుగా వద్దు. ఇది పోటీ సమాజం రా, నువ్వు ఓటమి చెందకురా, గెలుపే నీ లక్ష్యం రా, గగనంపై అడుగైరా. యువతి యువకులారా, విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి, మహనీయుల దారిలో నడవాలి, మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు చెరగని చరిత్ర నవ్వాలి. కంప్యూటర్ చేతుల పట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది, ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంతా నడిపిస్తుంది. గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు కదా, లాస్ట్ టైం ఎమ్మెల్యే సీట్ కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టున్నారు కదా, ఏమైంది అప్పుడు? మళ్ళీ నెక్స్ట్ టైం, దానికి ఒక టైం అంటూ కలిసి రావాలి కదా, అందువల్ల ఇంకా మా ప్రయత్నం ఆపం కదా. ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు, ఓడిపోయినప్పుడు కాదు, ప్రయత్నం ఎప్పుడైతే విరమిస్తావో అప్పుడే చనిపోయినట్టు మనిషి అని. ప్రయత్నిస్తూ చనిపో, ఏం కాదు, గెలిచినట్టే.
ప్రయత్నాన్ని ఎప్పుడైతే ఆపుతావో అప్పుడు చనిపోయినట్టు మానవుడు. అందువల్ల అవి నమ్మేవాడిని కనుక ఏం కాదు. ఇప్పుడు ఎట్లాంటి ప్రయత్నాల్లో ఉన్నారు ఏపురి సోమన్న? మంచి ప్రయత్నంలోనే ఉన్నాను, మంచి జరుగుద్దనేటువంటి ఆలోచనలో ఉన్నాను. ప్రజా సాహిత్యాన్ని, ప్రజాపాలనను, విధానాన్ని ఈ దేశవ్యాప్తంగా తీసుకెళ్లాలి ప్రజల్లోకి అనేది నా ఎజెండా. ఓకే, ఏంటి రేవంత్ రెడ్డి పాలనకి కేసీఆర్ పాలనకి తేడా అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా అద్భుతమైనటువంటి విధానం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చేస్తూ ఉంది. రేవంత్ అన్న వచ్చిన తర్వాత పరిపాలనలో మార్పులు జరుగుతున్నాయి. ఏమొచ్చింది తెలంగాణ అంటే ఫస్ట్ స్వేచ్ఛ వచ్చింది. 1.5 year లో స్వేచ్ఛ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పాలన. ఓకే, ఈ టీం అంతా మీకు ఫస్ట్ నుంచి మీతోనే ఉన్నారా? టీంలో అంతా మా అంత దగ్గర తమ్ముళ్ళే వీళ్ళందరూ కూడా చాలా ఏళ్ళ నుంచి నాతో కలిసి పనిచేస్తా ఉన్నారు. ఓకే, ఇంకా చాలా మంది ఉన్నారు కళాకారులు. ఓకే, చాలా మంది. ఏంటి ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి నెక్స్ట్? ప్రజా సాహిత్యాన్ని, ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో నిర్మించాలి. దాన్ని 2 తెలుగు రాష్ట్రాలకు విస్తరించాలి. ఒక బలమైన సాంస్కృతిక పునాది, మనుషులు, మానవ విలువలు, భారత రాజ్యాంగం, దాని గొప్పతనం, బాబాసాహెబ్, మహనీయులు అనేక యొక్క చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సోమన్న గారు, మీ పాట అత్యధిక ప్రజాదరణ పొందిన పాట ఎవరి పాలైంద్రో తెలంగాణ కదా, ఆ పాట ఒక్కసారి పాడతారా? గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంక్రానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతాం. ఎవరి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంక్రానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడతాం. ఎవడి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. దేశులు పెడితే జెండాలు పడితే మీ దొరగారు వస్తుంటే నాలు పెడితే మీ రాష్ట్రం ఇయ్యకపోతే ప్రాణాలు ఇస్తే ప్రాణమే వారించారో తెలంగాణ, పదవులోని వచ్చారో తెలంగాణ. ఇచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు, హామీలు తప్ప అమలుగా కాపాయ సబ్బండ జాతులను మోసమే చేసిరి. దొరల పాలైంది రో తెలంగాణ, దోపిడి పాలాయరో తెలంగాణ. దొరల పాలైంది రో తెలంగాణ, దోపిడి పాలాయరో తెలంగాణ. మళ్ళా పోరు బాటందుకోరో తెలంగాణ, దొరల తరిమి కొట్టరో తెలంగాణ. ఇంకా చాలా పెద్దగా ఉంది. అవును. ఆ సందర్భంగా అప్పుడున్నటువంటి పరిపాలనకు వ్యతిరేకిస్తూ ఇది రాసినటువంటి పాట. అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఆ ఆదరణ అప్పట్లో ఆ సాంగ్ కి? ఖచ్చితంగా. అంటే నేను అంత అనుకోలే. అంటే ఎక్స్పెక్ట్ అంటే ఇంత ప్రజల్లోకి వెళ్తుందని నేను అనుకోలేదు. అసలు అంటే ఒక ముఖ్యమంత్రి ఆ రోజునటువంటి కేసీఆర్ గారు స్వయంగా ఎవరి పాలైంది నా పాలే అయింది అని ఒక ప్రెస్ మీట్ లో అన్నాడు. అది అసలు ఆ మాట అన్న తర్వాత గద్దరన్న నన్ను చేయగలిపాడు వచ్చి. ఓకే, అది విన్ని ఒక సభలో అక్కడ సుందర విజ్ఞాన కేంద్రం మీటింగ్ లో కలిస్తే, అరే మనం గెలిచినాం రా అన్నాడు. మనం గెలిచుడు ఏందన్నా అన్న అనంటే, అరే మన పాట కేసీఆర్ నోట్ వచ్చింది అని అన్నాడు. అప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఆహా, అంటే మేము రాసిన 4 పదాలు ముఖ్యమంత్రులు కూడా గుర్తుపెట్టుకొని పాడారా అనేటువంటిది. నేను మీరు ఇంకో పాట కూడా పాడారు, నక్సలైట్ లీడర్ సాంబశివుడి గారి మీద మీరు ఒక పాట పాడారు కదా, అప్పుడు మీరు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఆ పాట గురించి చెప్తారా? తప్పకుండా. సాంబశివుడు ఆయన చేసిన పోరాటం, ఆయన ప్రజల కోసం కమిట్మెంట్ గా చేసినటువంటి విధానం నాకు చాలా గొప్పగా ఇన్స్పైర్ అయినటువంటి వాడిని. ఆయన అడవి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనతో కలిసి జర్నీ చేశాను. అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలమే, అది సీరియస్ గా తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలం అది. ఆ పోరాటంలో భాగమై తిరుగుతున్న క్రమంలోనే ఒక ధూమ్ధామ్ సభకు అటెండ్ అయి ఉన్నాం. సంగం, గోకారం దగ్గర సంగం అనేటువంటి విలేజ్, ఒలిగొండ మండలం అది. అక్కడ అటెండ్ అవుతున్న క్రమంలో సభకు అటెండ్ అయ్యి వెళ్ళిపోతున్న క్రమంలో ఆయన అటాక్ చేశారు. నయీము అనేటువంటి ఒక మూట ఆయన చంపడం జరిగింది. జస్ట్ వారు ఆ ఒకే సభలో మేము ఇద్దరం పాల్గొన్నాము. ఒక 10-20 నిమిషాల తేడానే వారికి మాకు. వారు కారు ముందుంది, మేము ఎన్నుకున్నాం, అంతే తేడా. ఆ రోజు చనిపోవడం జరిగింది. వారు ఆయనను ఆ కత్తులతో నరికి అక్కడ వేసారు. అది చూస్తూ లైవ్ లో చూసుకుంటూనే పాట ఏడుస్తూ పాట రాశాను. ఆ రాసిన పాటనే దాదాపు చాలా కొన్ని మిలియన్లు వెళ్ళింది అది ప్రజల్లోకి. చాలా బాగా, దాదాపు 20 మిలియన్స్ దాకా పోయినట్టుంది ఇప్పటి వరకు. ప్రజల్లోకి వెళ్ళింది. ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడు రో
అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడురా అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడురా అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురా చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురా చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా దేశముకు దొరగాండ్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డిగూడెంలో కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగెరో కూలినాలి బతుకు చూసి కలత చెందెరా ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడురా అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురా చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా విప్లవాల తల్లి ఒడిలో ఒడిగా ఎదుగుకుంటూ పీడిత తాడిత ప్రజల విముక్తికై బాటలేసే సాయుధ పోరాటంలో సాగిపోయారో ఆయుధాలనందుకొని అడవికెళ్ళేరా ఉద్యమాల యుద్ధ బేరి సాంబశివుడురా అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఐలన్నరా చంద్రయ్య లచ్చు మమ్మల ముద్దుల కొడుకురా చెరిగిపోని చిరునవ్వుల పొద్దు పొడుపురా అట్లా ఇది కూడా చాలా పెద్ద పాట వారి జీవితాన్ని మొత్తం ఎలా వచ్చారు ఏం చేశారు అనేటువంటిది నేపథ్యాన్ని కూడా చనిపోయే వరకు వారి చరిత్రను రాశాను ఈ పాట రాసినప్పుడు అనేక సమస్యలు కూడా ఎదుర్కొని బెదిరింపులు నెక్స్ట్ దండ నీకే పడుతుందని అవును నెక్స్ట్ ఫోటో నీకే అని నెక్స్ట్ దండ నీకే అని ఇట్లాంటి వాతావరణాలు ఇవన్నీ సరిగ్గా జీవితం పోతే ఉన్నాం అనుకున్నాం. మీరు ఇప్పుడు ఆపరేషన్ కగారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి నక్సలైట్ ఉద్యమం మొత్తం నక్సలైట్సే ఉండొద్దు అని, సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే హింస అనేది ఎవరు చేసినా తప్పే. కగారు పేరుతో ఆదివాసుల మీద జరిగేటువంటి దాడులను మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎవరిని చంపొద్దు. ఒకవేళ నీకు రాజ్యాంగబద్ధంగా ఆదివాసులది కాదు కదా, నక్సలైట్లను కదా. ఇప్పుడు నక్సలైట్లు ఏం చేస్తున్నారని ఆ పేరుతో ఆదివాసులను చంపుతున్నారు. అమాయకమైన ఆదివాసులను 20 మందిని 30 మందిని లేని ఆయుధాలు పెట్టి, లేని సాహిత్యాన్ని పెట్టి, లేని యూనిఫామ్ వేసి వీళ్ళే వాళ్ళని చెప్పి వాళ్ళకు ఒక కౌంటింగ్ కావాలి కదా. ఇంతమందిని చంపేసినామని ఒక కౌంటింగ్ కావాలి కదా. అట్లా అడవులను ఆగం చేస్తున్నారు, ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు, ఆదివాసుల జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు. అందువల్ల మేమేమంటున్నామంటే దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తాం. ప్రజాస్వామిక శక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సేమ్ టైం ఏ ఆయుధాన్ని పట్టుకొని పోరాటం చేస్తున్నారో పోరాటం చేసేటువంటి అన్నలు కూడా వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి ఉండాలనేదే నేను కూడా కోరుకుంటాను. హింస అనేది వద్దు. అనేక వేల మంది ప్రాణాలు చనిపోయారు, వేలాది మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగాలన్నీ వృధా పోవద్దు అంటే మీలాంటి నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల్లో ఉండాలనేది నా ఒపీనియన్. ఎవరు కూడా చావద్దు. ఇరు వర్గాలు ఎవరు తెచ్చినా, పోలీసులు తెచ్చినా పేద వర్గాలే, ఇటు నక్సలైట్లు తెచ్చినా పేద వర్గాలే. ఏ పేదల కోసమైతే వాళ్ళు ప్రాణత్యాగాన్ని వేయడానికి సిద్ధపడి ముందుకు పోయినరో ఆ త్యాగాలు అమోఘమైనవి. వాటిని మనం వెలకట్టలేము, వాటి గురించి చెప్పలేము. అందువల్ల అది కగారు, ఆపరేషన్ కగారు అనేది చాలా ఖండించాల్సినటువంటి విషయం. అలాంటివి జరగొద్దు ఈ దేశంలో. వాళ్ళు మన బిడ్డలే, మన తమ్ముళ్ళే, మన అన్నలే, మన కోసం పోరాడుతూ పోయినటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా ఎంతో మంది పోలీసులను చంపారు, అడవి బిడ్డలను చంపారు. ఏది జరిగినా హింస అనేది ఇరు వర్గాల నుంచి జరిగేదని మేము ఖండిస్తాం. మీరు విరాట పర్వంలో కూడా మీరు పాట రాశారు కదండి? రాశారు, పాడారు? రాయలే, ఓన్లీ పాడాను. ఓకే, ఆ పాట ఒకసారి పాడతారా? ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాక వచ్చే ఓలచ్చ గుమ్మడి. ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాక వచ్చే ఓలచ్చ గుమ్మడి. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదిరిదొచ్చే ఓలచ్చ గుమ్మడి. సంకల్పం నీ శ్వాస అయితే ఓలచ్చ గుమ్మడి, సంద్రాన్నైనా ఎదిరిదొచ్చే ఓలచ్చ గుమ్మడి. ఆశలేని రెక్కాలైతే ఓలచ్చ గుమ్మడి, ఆకాశాన్నే తాక వచ్చే ఓలచ్చ
ఓలచ్చ గుమ్మడి సంద్రమైన ఎదురీదొచ్చే ఓలచ్చ గుమ్మడి పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మడి ఆహా పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మడి బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మడి పెంచుకున్న ప్రేమ కోసం ఓలచ్చ గుమ్మడి బంధాలన్నీ తెంచుకొని ఓలచ్చ గుమ్మడి ఆ గూడు ఇడిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి మూడు నిలిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి గూడు ఇడిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి ఊరు నిలిసి ఆడికమ్మో ఓలచ్చ గుమ్మడి దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి నువ్వు దారి సాగిపోతున్నావే ఓలచ్చ గుమ్మడి ఏ పాట నేను ఇలా అడిగినా వెంటనే ఎక్కడా కూడా చిన్న బ్రేక్ తీసుకోకుండా ఆ లిరిక్స్ అన్ని గుర్తు అలా ఎలా అండి అంత మెమరీ అసలు ఏ పాట మర్చిపోలేదు ఎన్ని పాటలు పాడారు ఎక్కడా కూడా చిన్న బ్రేక్ తీసుకోలేదు హౌ కమ్ ఇట్స్ పాసిబుల్ గ్రేట్ ఆ తర్వాత మీకు సినిమాలలో ఎప్పుడు అవకాశాలు రాలేదా మామూలు సినిమాలకు రాయడం చేయలేదా నా గోల్ అది కాదు కదా ఆహా అయినా కానీ మీ ఈ అనుకోకుండా వచ్చినాయి ఇవన్నీ ఇది ఎట్లా రావడం ఇవన్నీ జరిగింది అనుకోకుండానే మన ఈ పాట రాసినటువంటి మన మిట్టపల్లి సురేందర్ ఉండే ఈ పాట రాసింది తను స్వయంగా కాల్ చేసి ఆ డైరెక్టర్ అడుగుతున్నాడు మీరే పాడాలన్నట అంటే పాడితే గద్దరన్నా లేకపోతే నువ్వన్నా అని అనుకున్నారు వాళ్ళు ఓకే గద్దరన్న సమయం దొరకలేదు నా కోసం కూడా దాదాపు 2 months 2 నెలలు నేను అప్పుడు పాదయాత్ర చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పాదయాత్రలో తిరుగుతున్నాం బిజీ ఉన్నా నాకు కూడా సమయం 2 months ఆపారు తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేసి నువ్వే పాడాలన్నారు నేను ఒక దశలో చేతులు ఎత్తేసాగి నా ఒళ్ళ కాదు గొంతంతా పోయింది నేను ఇక్కడ యాత్రలో తిరుగుతున్నా నేను పాడలేను మీరు ఇంకోటితో పాడించాను చుట్టూ తిప్పేసి గద్దర్లా అయితే గద్దరన్న పాడాలి లేదంటే సోమన్న పాడాలని డిసైడ్ అయితే నేనే పాడిపోయి అది వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా మంది కూడా గద్దరన్నే పాడాడు అని డిసైడ్ అయి ఉన్నారు ఆ పేరు చూసిన తర్వాత సోమన్న పాడాడని చెప్పనుకున్నాను చాలా సంతోషపడ్డా అప్పటి వరకు మీకున్న గుర్తింపు ఆ పాటతో వచ్చిన గుర్తింపుని ఎట్లా చూస్తారు రెండు చాలా బాగుంటుంది అట్లేం లేదు మంచి హ్యాపీనే కదా ముందు ముందు ఏదైనా సినిమాలలో అద్భుతంగా సినిమాలలో రాయడం గాని పాడడం గాని సినిమా తీయాలనే ఎవరిని మట్టి బిడ్డలను పెట్టి తీయాలి మట్టి బిడ్డలను పేద బిడ్డలను ఏ అయితే కలలు కంటున్నారో అలాంటి బిడ్డలను తీసుకొచ్చి తీయాలి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ అయినటువంటి కొడుకు స్టార్ అవుతాడు హీరో అయిన కొడుకు హీరో తెల్లారితరికి అవుతాడు అది కాదు లేని కాంచి సృష్టించాలనేది నా తపన ఓకే ఓకే ఐ విష్ యూ గుడ్ లక్ అండి ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ దాని అలాంటి అవకాశం వచ్చినాడు దాని ప్రమోషన్ కూడా మీరే చేయాలి దాని ప్రజల్లోకి మీరే తీసుకెళ్ళాలి డెఫినెట్లీ థ్యాంక్ యూ రైట్ అండి థ్యాంక్ యూ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.